ఖండాంతర క్షిపణి రూపకల్పనలో మన భాగ్యనగరం కీలక పాత్ర పోషించింది. అగ్ని-5లో చాలా విడిభాగాల తయారీలో హైదరాబాద్లోని రక్షణ పరిశోధన అభివృద్ధికి చెందిన పలు ల్యాబొరేటరీలు పాల్పంచుకున్నాయి. విడిభాగాల కోసం ఆ ల్యాబ్స్ 5 ఏళ్ల పాటు శ్రమించాయి. భారత అమ్ముల పొదలో కలికితురాయిగా మారిన అగ్ని-5 తయారీలో మన హైదరాబాద్ కు కీలక స్థానం ఉంది. క్షిపణిలోని చాలా విడిభాగాల్ని ఇక్కడి డిఫెన్స్ ల్యాబొరేటరీలో తయారు చేశారు. ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థ ఉన్న అతి కొద్ది దేశాల సరసన భారత్ను చేర్చిన అగ్ని-5 పరిశోధన అభివృద్ధికి 6 సంస్థలు కృషి చేశాయి. ఇందులో 4 మన భాగ్యనగరానికి చెందినవే. ది అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, రీసెర్చ్ సెంటర్ ఇమారత్ అగ్ని-5 క్షిపణి తయారీ కోసం కృషి చేశాయి. క్షిపణికి అవసరమైన విడిభాగాల్లో 80% దేశీయంగా తయారైతే అందులో అధిక భాగం ఇక్కడి ల్యాబ్లో రూపొందాయి. అయితే ప్రస్తుతం డిఆర్డీఓ చీఫ్ డాక్టర్ వికే సరస్వత్ కూడా మన హైదరాబాద్ తో అనుబంధం ఉంది. ఉత్తరప్రదేశ్ కు చెందిన సరస్వత్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచే డాక్టరేట్ పట్టా అందుకున్నారు. మొత్తంగా భారతదేశ రక్షణ వ్యవస్థలో మన హైదరాబాద్ ది చెరగని ముద్ర అని చెప్పవచ్చు.